ఈ మురగన్ అన్నటువంటి దేవుడు తమిళ దేవుడు ప్రధానంగా. అయితే ఈ మురగన్ కార్తీక మాసంలో ఒక దీపం వెలిగిస్తారు. దాన్ని ఆకాశ దీపం అంటారు. ఇది సంప్రదాయం. దీపం అంటే తమసోమ జ్యోతిర్గమయ అంటే మమ్మల్ని చీకటి నుంచి వెలుగు వైపుకు నడిపించండి, అంటే మాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించండి అని సింబాలిక్ అన్నమాట. అయితే అక్కడ మీనాక్షి, మధుర మీనాక్షి ఆ సమీపంలో ఇంకొక చిన్న గ్రామం ఉంది. అక్కడ 2000 సంవత్సరాలుగా ఈ కార్తీక మాసంలో దీపం వెలిగిస్తుంటే ఇక్కడ దీపం వెలిగించడానికి వీలు లేదు అని అబ్జెక్షన్ వచ్చింది. అంతేకాదు ఆ వెలిగిస్తున్న దీపం మీద కోర్టుకు వెళ్లారు. ఎవరు? అక్కడ ఉన్నటువంటి నాస్తికులు. కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చెప్పిందంటే ఇది చాలా కాలంగా ఉన్న సంప్రదాయం కాబట్టి దానికి అభ్యంతరమేం లేదు, వెలిగించుకోవచ్చు అని తీర్పిచ్చింది. ఆ తీర్పిచ్చినటువంటి ఆయన పేరు స్వామినాథన్. దానితో భారతదేశంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ పార్టీలు అందరూ కలిసి మన లోక్సభలో సంతకాలు పెట్టి 100 మంది ఎంపీలు ఆ స్వామినాథన్ అనే జడ్జిని అతని పదవి నుంచి తొలగించాలి అని ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. అంటే హిందువులు భారతదేశంలో పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మించుకోవడం, ధార్మిక కార్యక్రమాలు జరుపుకోవడం అవి సరే, కనీసం దీపం కూడా వెలిగించుకునే అధికారం లేనటువంటి దురవస్థలో దుర్మార్గంగా ఉన్నారా? అంటే హిందూ దేశం ఒక అనాథ శరణాలయమా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా.